ఈ ఛానల్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేయబడింది. మేము ఏ ఆధ్యాత్మికత లేదా మూఢనమ్మకాలకు సంబంధించిన వాటికి సమర్థన చేయడం లేదు. ఇంతవరకు మీరు చూశారు ఈ 7 స్నేహితులు భూతాల చావు ఆటలో ఒకదాని తర్వాత ఒకటి భయంకరమైన మలుపులు చూస్తున్నారు. వాయుసూర్ ప్రాచీన రాజ్యం, అతని భయంకరమైన నిజం బయటికి వస్తుంది. నీరజ్ తన తండ్రిని కాపాడ్డానికి అన్నిటినీ పణంగా పెడతాడు. కాని ఒకానొక సమయంలో తను తన తండ్రిని కోల్పోతాడు. భయం ఇంకా చిక్కుముళ్ల మధ్య ఈ 7 స్నేహితులు ఈ మరణ మృదంగం నుంచి బయటపడగలుగుతారా? ఇక ఇప్పుడు హలో, ఎక్కడున్నావు? నేను మీ ఆఫీస్ బిల్డింగ్ బయట కిందనే ఉన్నాను. నేను చేశాను. ప్రమోషన్ కోసం ఆఫీస్కి ఏదైతే ఐజీపీ వచ్చిందో నేను దాన్ని క్రాక్ చేశాను. అలాగా, చాలా మంచి విషయం చెప్పావు. అదే అనుకున్నాను ఇవాళ నువ్వు మమ్మల్ని మీ ఆఫీస్కి ఎందుకు రమ్మన్నావా అని. ఏమైంది నాన్న? మనం ఎంతసేపటి నుంచి ఇక్కడ ఎందుకు నిలబడున్నాం? మీ మమ్మీకి ప్రమోషన్ వచ్చింది నాన్న. ఏంటి, నిజంగానా? అంటే దీని అర్థం మనం ఇప్పుడు అమెరికాకు వెళ్తున్నామా? అవును, తనతో చెప్పు. అవును, మనం అమెరికాకి వెళ్లబోతున్నాము. తన చదువు కూడా అక్కడే జరుగుతుంది. మీ మమ్మీ అంటుంది ఇప్పుడు మీ చదువు కూడా అమెరికాలోనే సాగుతుందట. సరే ఉండండి, నేను కిందకొస్తాను. ఇవాళ ఏదైనా మంచి చోటికి వెళ్లి కడుపు నిండా తిందాం. ఇండియా వదిలి వెళ్ళబోతున్నావా? మీరెవరు? ఇంతకీ నా మాటలెందుకు వింటున్నారు? నాకు మీతో అసలు ఎలాంటి సంబంధం లేదు. కానీ మీరు వేరే దేశానికి వెళుతున్నారు కాబట్టి మీ కొడుకు కూడా మీతో పాటు వస్తాడు కదా. నేను అల్కమిస్ట్ని అడుగుతాను. ఆయన దీనికి అసలు అంగీకరించరు. అందుకని నేను మిమ్మల్ని చంపాల్సిందే. అంటే ఎప్పుడు వస్తుంది మమ్మీ? ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది? వస్తూ ఉంటుంది. పెద్ద బిల్డింగ్ కదా, కిందకి దిగడానికి సమయం పడుతుంది. మమ్మీ, సావిత్రి, ఏంటి ఇలా జరిగింది? మమ్మీ, వాయసూర్, యజ్ఞానికి ఏర్పాట్లు చేయాలి. నీ ఆటను త్వరగా పూర్తి చెయ్యి. జాగ్రత్త, ఒకవేళ నీ ఆట వీళ్ళ ఆట ముందు విఫలమవుతుందేమో. అలాగే గురువుగారు, మీరు నిశ్చింతంగా ఉండండి. వీళ్ళందరి ఆటను నేను అంతం చేస్తాను. నువ్వు అస్సలు దిగులు పడకు. నేను ఇంతకుముందు సతీని ప్రాణాలతో తీసుకొచ్చినట్టు అదే విధంగా తనని మళ్ళీ ప్రాణాలతో తీసుకొస్తాను. నువ్వు గనక ఈ 7 అప్పగిచ్చావంటే అప్పుడు అది స్కేర్క్రో కదా? నేను చూశాను. అది వాయుసూర్ మొహమే. నీరజ్ ఆరవ్ తనను చూసి గడ్డిలోకి ఎక్కడికో వెళ్ళిపోయారు. పూనం ఇంకా వీవు వేరే దారిలో పారిపోయారు. నీరజ్ ఇంకా ఆరవ్ దాక్కొని చిన్న దారిలో వెళ్లారు. ఆ సింబల్ ప్రకారం అది ఒక క్లూ. ఐ హోప్ వాళ్ళు బానే ఉండుంటారు. ఎదురుగా ఒక ఇల్లుంది. బహుశా ఆ ఇంట్లో మనకేమన్నా దొరుకుతుందేమో. మనం ఇక్కడి నుంచి బయటపడాలి. మనం చనిపోకూడదు భీము, మనం చనిపోకూడదు. ఆ రాక్షసుడు నీరజ్ వాళ్ళ నాన్నగారిని చంపేశాడు. ఏం మాట్లాడుతున్నావు పూనం? నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నీకేమీ కానివ్వను. ఇక బయటకు వెళ్ళడం అంటావా? ఇక్కడి నుంచి మనం ప్రాణాలతో బయటపడతాం. అర్థమైందా? ఆత్మవిశ్వాసం అయితే మీకు చాలా బాగానే ఉంది. ఎవరు ఉన్నారు అక్కడ? భీము, అక్కడ ఎవరు ఉన్నారు? మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. నేను కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను పూనం, కానీ నీకు అనిపించడం లేదా? మనం విజయదారిలో 3 సార్లు తిరిగి వెళ్ళాం. ఇక్కడెక్కడే తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్తాము? ఏదో ఒకటి ఆలోచించాలి. ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకు అలా ఉండిపోయావు?
అది నీ వెనక కదలదు. భీము, ఏమైంది? నాకు భయంగా ఉంది భీము. మమ్మల్ని వదిలే. మా నుండి మీకేం కావాలి? మా తప్పేముంది? మీ తప్పు కాదు, మీ రక్తంలో తప్పుంది. ఐఎమ్ సారీ. మమ్మల్ని వదిలేయి ప్లీజ్, మమ్మల్ని వదిలేయి. వదిలేయాలా? అలా ఎలా వదిలేస్తాను నా స్వేచ్ఛా తాళాన్ని? మనం చాలాసేపటి నుంచి నడుస్తున్నాము, కానీ ప్రతిసారి ఇక్కడికే వస్తున్నాం. హోప్లెస్. ఇది సైకలాజికల్ గేమ్. వాయుసూర్ మనల్ని సైకలాజికల్ గా ఓడించాలనుకుంటున్నాడు. మైండ్ ఎప్పుడైతే ఓటమిని అంగీకరిస్తుందో అప్పుడు వాళ్లకి సులువైన విషయాలు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఇక్కడి నుంచి బయటికి వెళ్లే దారి ఖచ్చితంగా ఉంటుంది. నాకెప్పుడు అనిపిస్తుంది నేను మానసికంగా అలసిపోయాను అని. అందుకే నాకు ఆకలేస్తూ ఉంటుంది. ఎప్పుడు దానికి సమాధానం ఎదురుగా ఉందనిపిస్తుంది, కానీ అది మనకు కనిపించదు. అప్పుడప్పుడు ప్రశ్నకి సమాధానం మన ఎదురుగానే ఉంటుంది, కానీ అది మనకి కనిపించదు. అంటే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్లడం గురించి ఆలోచిస్తున్నాము, కానీ ఏదైతే ఆలోచించాలో అది ఆలోచించట్లేదు. ఏమంటున్నావు ప్రియా? బయటికి వెళ్ళడం గురించి కాకపోతే మరిక దేని గురించి ఆలోచిస్తాం? ఎవరో పరిగెత్తుకుంటూ ఇటే వస్తున్నారు. నాకు ఆ అడుగుల శబ్దం ఎప్పటినుంచో వినిపిస్తోంది. అరే భీము ఎక్కడ? తను చాలా బాగా గుర్తొస్తున్నాడు నాకు. నాతో పాటు మీరు ఆడతారా? ఇది చిన్నపిల్ల. నాకేది సరిగ్గా అనిపించడం లేదు. ప్రియా, మీరా నాతో పాటు ఇల్లు ఆట ఆడతారా? చాలా బాగుంటుంది. చెప్పండి, నాతో ఆడతారా? మనం ఎప్పుడూ ఇక్కడే ఉండొచ్చు. అప్పుడు ప్రతిరోజు మనం ఇల్లు ఆట ఆడుకోవచ్చు. చెప్పండి, నాతో పాటు ఉంటారా? నా ఉద్దేశం ప్రకారం నా ఫోన్ ఆన్ అయింది. నాకు తెలిసి ఇదే ఆ చోటు. వాయుసూరు ప్రపంచం మన ప్రపంచం కలిసే చోటు. ఏం చేస్తున్నవారు? నేను సోలార్ డిటెక్టర్ని యూజ్ చేస్తున్నాను. ఇది నాకు మొత్తం ఈ ఏరియా మ్యాప్ని రెడీ చేసిస్తుంది. కానీ ఇది వేరే ప్రపంచం, కానీ మన ప్రపంచంతో కలిసి ఉంది. యాజ్ సూన్ యాజ్ మనకి గ్రావిటీ దొరకగానే నేను సోలార్ సౌండ్ సిస్టమ్ను ఉపయోగించి మొత్తం మ్యాప్ స్వీకరిస్తాను. వెళ్తారా లేక ఉంటారా? చెప్పండి, ఏం చేస్తారు? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. లేదు, నేను ఎక్కడి నుంచి వెళ్ళను. నువ్వేం చేస్తావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. భీము, నీ ఆత్మకి నీ చేతికి అసలు ఎలాంటి సంబంధమూ లేదు. దీన్ని నేను తినేయచ్చు. డన్. ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళడానికి ఏదైనా దారుందా లేదా? ఇక్కడ ఏదో మెరుస్తుంది. ఈ ఇంటి లోపల నుంచి బయటకు వెళ్ళే దారుంది. బయటకు వెళ్ళే దారి కాదు అది. నాకు ఆఖరి గదిలా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏదో మెరుస్తుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నాకిక్కడ చాలా శక్తులు ఉన్నట్లు అనిపిస్తుంది. గుర్తుందా ప్రియ ఏమనిందో? సగం ప్రపంచం ఈ ప్రపంచాన్ని మన శక్తితో కలుపుతుంది, మిగతాది వేరే శక్తులతో. అంటే మనం ఇక్కడికి వెళ్ళాము అంటే ఎస్, మనం బయటికి వెళ్ళొచ్చు. వాయుసూర్, మూర్ఖుడా, ఈ ఆటను ఆపు. ముందు వాళ్ళిద్దరు ఆపు. ఈ పిల్ల తనిక్కడి నుంచి ఎప్పుడు వెళ్తుంది? ఇదంతా కూడా ఒట్టి భ్రమే ప్రియా. ఏమన్నారు? భ్రమ? ఏమన్నారు? భ్రమ? నా గొంతు భ్రమ? చెప్తాను. అయ్యో కాపాడండి, నేనేం చేయలేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు మీరిద్దరు? యజ్ఞానికి ఏర్పాట్లు కాబోతున్నాయి, ఇంకాసేపు అంతే. అలాగా నేను వీళ్ళకి బుద్ధి చెప్తాను.
తరువాతి ఎపిసోడ్లో చూడండి ఎలా వాయుసూర్ తన ప్రమాదకరమైన ఆటను ఒక కొత్త మలుపుకు తీసుకువెళ్తాడు. ఇక్కడ నీరజ్ ఇంకా ఆరవ్ విరాజ్ పాత గుడిసెలో భూతాల ప్రపంచం శక్తిని వెతికే ప్రయత్నం చేస్తారు. అప్పుడే వాయుసూర్ వాళ్ల దారికి అడ్డుపడతాడు. అక్కడ మరొక వైపు భీము ఇంకా పూనం ఒక విచిత్రమైన స్కేర్ క్రోని ఎదుర్కొంటారు. మరొక వైపు ప్రియా, మీరా, రాహుల్ ఒక భయంకరమైన దెయ్యాన్ని ఎదుర్కొంటారు. ఈ 7 స్నేహితులు వాయుసూర్ ఆడే ఈ ఆట నుండి బయటపడగలుగుతారా? తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి ది 7 సాక్రిఫైసెస్.